ఆవిడ? తెలుగు తల్లి. నేను అడిగేది దండం పెట్టుకుంటున్న ఆవిడ గురించి. ఏం చెప్పేది ఆవిడ గురించే. ఆవిడ తెలుగు తల్లా? ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయురాలు. ఒకప్పుడు వారి బడి నిండా పిల్లలు ఉండేవారు. తన ముఖం సంతోషంతో కలకల్లాడుతూ ఉండేది. కానీ నెమ్మదిగా ఆ స్కూల్కి పిల్లలు రావడం మానేశారు. దాంతో ప్రభుత్వం ఆ స్కూల్ని మూయించేసింది. కానీ ఈమె మాత్రం తెలుగు మీద ప్రేమతో అభిమానంతో బడికి వెళ్ళలేని పేద పిల్లల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి తెలుగు పాఠాలు చెప్తూ ఎలాగైనా తెలుగును బతికించుకోవాలని తపన పడుతుంది. అందుకే అందరూ ఈవిడ్ని తెలుగు తల్లి అంటారు. ఇంతకీ పిల్లలందరూ ఆ బడికెళ్ళడం ఎందుకు మానేశారు? పిల్లలకు పాఠాలు చెప్పడానికి వెళ్తున్న ఒక తెలుగు ఉపాధ్యాయురాల్ని స్పీడ్గా వస్తున్న ఒక ఇంగ్లీష్ మీడియం బస్సు ఢీకొట్టడంతో తనని హాస్పిటల్లో చేర్పించారు. ఆమె పరిస్థితి ఎలా ఉందో మా విలేకరి వివరిస్తారు. ఒకప్పుడు వందలాది మంది పిల్లలకి గలగలమని తెలుగు పాఠాలు చెప్పి ఆ గొంతు మూగబోయింది. తెలుగును బతికించుకోవడానికి ఎన్నో మైళ్ళు నడిచి వెళ్లే ఆ తల్లి నిశ్చలంగా నిర్జీవంగా మరణశయ్యపై పడుకుంది. మరో 48 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో. విన్నారుగా మన తెలుగు తల్లి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. ఈ విషయం గురించి చర్చించడానికి మన స్టూడియోలో ప్రముఖ సామాజికవేత్త నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం నాగేశ్వర్ గారు. నమస్కారం అమ్మా. చెప్పండి సార్, మన తెలుగు తల్లి ఇంత దీనస్థితికి రావడానికి కారణం ఏంటి? చాలా కారణాలున్నాయి. మొదటిది పిల్లలు తెలుగు పాఠశాలలకు వెళ్ళకపోవటం. రెండోది తెలుగు చదువుకున్న వారికి సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవటం. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనిషి బ్రతకాలంటే సంపాదన కావాలి. సంపాదన కావాలి అంటే ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం రావాలి అంటే ఇంగ్లీష్లో పరీక్షలు రాయాలి. అలా రాయాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే చదువుకోవాలి. కానీ ఇంగ్లీష్ చదివినంత మాత్రాన తెలుగు కనుమరుగైపోతుందా? మనమంతా పొద్దున్న లేస్తే తెలుగే కదా మాట్లాడతాం. కేవలం మాట్లాడినంత మాత్రాన సరిపోదు. రాయటం చదవటం మానేస్తే ఆ భాష ఖచ్చితంగా కనుమరుగైపోతుంది. ఇప్పటికే లిపిలేని ఎన్నో భాషలు అంతర్ధానమైపోయాయి. ఇంకా సూటిగా చెప్పాలి అంటే తెలుగు అంకెలు. మనందరూ తెలుగు వాళ్ళమే, కానీ మనకు తెలుగు అంకెలు తెలియవు. దీన్ని కలము అనాలంటే నామోషి. ఎవరైనా సరే పెన్ను అంటారు. కాలగమనంలో కలం కరిగిపోతోంది. అలా ఒక్కొక్క తెలుగు పదం అంతరించిపోతోంది. అందుకే తెలుగులో చదువుకున్న వారికి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. తెలుగు తల్లి బతకాలి, తెలుగుని బతికించుకోవాలి.